Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. దక్షిణ అండమాన్ సముద్రంపై వాతావరణ పరిస్థితిపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. సెన్యార్ తుఫాను ప్రభావం ఏపీపై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో తాజాగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం రాబోయే 48 గంటల్లో సెన్యార్ తుఫానుగా బలపడుతుందని అధికారులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక మీదుగా మంగళవారం కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కదులుతున్నప్పుడు మరింత బలపడి తెలుగు రాష్ట్రాలకు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో వర్షపాతం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మేఘావృతమైన ఆకాశం, అప్పుడప్పుడు ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కొనసాగవచ్చు. పరిస్థితులు అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని అధికారులు మత్స్యకారులను కోరారు. ప్రభావిత జిల్లాల్లోని స్థానిక పరిపాలనలు కూడా ఏదైనా అత్యవసర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే నవంబర్ 26 తర్వాత సెన్యార్ తుఫాను ఎటువైపు పయనిస్తుందనే దానిపై అర్థం చేసుకునేందుకు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంటుందని భావిస్తున్నారు. సెన్యార్ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందా లేదంటే ఒడిశా, బంగ్లాదేశ్ వైపు మళ్లుతుందా అని చెప్పడానికి మరింత టైం పడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.